అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. హిందూ శాస్త్రం ప్రకారం పూజలు, వ్రతాలు చేయడం వల్ల జీవితం సంతోషమయంగా మారుతుందని భావిస్తారు. అందుకే పర్వదినాల్లో ప్రత్యేకంగా కొన్ని వ్రతాలు చేస్తూ ఉంటారు. వీటిలో సత్యనారాయణ వ్రతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. శ్రీ మహావిష్ణువును సత్యరూపుడిగా ఆరాధిస్తూ చేసే ప్రత్యేక పూజలని సత్యనారాయణ వ్రతం అని అంటారు. సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల ఒక కుటుంబంలో ఐశ్వర్యం, ఆనందం కలుగుతుందని పురాణాలు చెప్పబడింది. సత్యనారాయణ వ్రతంలో శుభదినాలు ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు. కానీ ప్రతి ఏడాదిలో వచ్చే కార్తీక మాసంలోనే సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. అసలు ఈ వ్రతం చేయడానికి కారణాలు ఏంటి? ఈ వ్రతం చేయడానికి ఉన్న నియమాలు ఏమిటి? ఈ వ్రతం ఎలా మొదలైంది? పురాణాల కథల ప్రకారం నారదుడు భూలోకంలో ప్రజలు పడే కష్ట సుఖాలను తెలిసి వారిని సన్మార్గంలో పయనించేలా చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించాడు. ప్రజల కష్ట సుఖాలను తొలగించాలని వేడుకున్నాడు. దీంతో శ్రీ మహావిష్ణువు తనను సత్యదేవుడిగా భావించి పూజలు చేస్తే కష్ట సుఖాలు తొలగిపోతాయని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్పడంతో అప్పటి నుంచి సత్యనారాయణ వ్రతాలు ప్రారంభమైనట్లు పురాణ కథలో చెప్పబడింది. అయితే సత్యనారాయణ వ్రతం నిర్వహించే సమయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఏ రోజు అయితే సత్యనారాయణ వ్రతం నిర్వహించాలని అనుకుంటున్నారో ఆ రోజు సూర్యోదయానికి ముందే కుటుంబ సభ్యులంతా స్నానం ఆచరించాలి. అంతకుముందు ఇంటిని శుభ్రంగా ఉంచాలి. పూజ స్థలం ఉత్తర వైపుగా ఎదురుగా కూర్చోవాలి. పూజలో రాగి లేదా వెండి పాత్రతో కలశం పెట్టి దానిపై తులసి లేదా కొబ్బరికాయ ఉంచాలి. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించి దీపారాధన చేయాలి. పంచామృతాభిషేకం చేసి పూజ పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత సత్యనారాయణ కథ పారాయణం చేయాలి. ఇది 5 అధ్యాయాలతో కూడి ఉంటుంది. వ్రత కథలు పూర్తి కాగానే ప్రార్థన చేయాల్సి ఉంటుంది. సత్యనారాయణ వ్రతం ఎవరైతే నిర్వహించుకుంటున్నారో వారింట్లో ఆ రోజు సాత్విక ఆహారం మాత్రమే ఉండాలి. కుటుంబ సభ్యులు, దంపతులు ఉపవాసం ఉంటూ అల్పాహారం మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయాలి. సత్యనారాయణ వ్రతం పూజ చేసే సమయంలో మధ్యలో ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఉండాలి. అలాగే కొన్ని పనులని ఎగతాళి చేయకూడదు. పూజ పూర్తి అయిన తర్వాత కుటుంబ సభ్యులు అంతా కలిసి భోజనం చేయాలి. సత్యనారాయణ వ్రతం చేయడం మాత్రమే కాకుండా ఈ వ్రత కథని విన్నా కూడా శుభప్రదమే అని అంటారు. వ్రత కథ వినడం వల్ల ఆరోగ్యంతో పాటు శాంతి, ధనాభివృద్ధి లభిస్తుందని చెబుతారు. అలాగే సత్యనారాయణ వ్రతము నిర్వహించుకునే సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానించాలి. సాధారణంగా ఏడాదిలో ఎప్పుడైనా మంచి రోజుల్లో సత్యనారాయణ వ్రతం నిర్వహించుకుంటూ ఉంటారు. కానీ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును కొలవడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుందని భావిస్తారు. అందుకే ఈ మాసంలో ఎక్కువగా సత్యనారాయణ వ్రతాలు నిర్వహించుకుంటూ